కొత్త వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వచ్చే నెల 1 నుంచి అమలులోకి. తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు. కార్లు, బైకులు వేర్వేరుగా ఛార్జీలు. రోడ్ సేఫ్టీ గురించి అంటే సీట్ బెల్టులు కావచ్చు, హెల్మెట్లు కావచ్చు, వాటి గురించి అని చెప్పేసి కొత్త సెస్ మళ్ళీ ట్యాక్సీలు వేస్తున్నారు. ఇక ఎట్లా అంటే మనము బతకాలి అంటే ట్యాక్సీలు వేస్తేనే బతుకుతాము అనే పరిస్థితి, మన దేశ పరిస్థితి అట్లా తీసుకొస్తున్నారు పరిపాలించేటోళ్ళు. అందుకనే ఫస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే పోరాడుతున్నారో దేశంలో కూడా నరేంద్ర మోడీ కూడా అట్లా పోరాటం చేయాలి, పరిశ్రమలు తీసుకొస్తేందుకు ప్రయత్నం చేయాలి. విదేశాలతో దోస్తాను చేసి వాళ్ళతో అక్కడ టైంపాస్ చేసి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాము, సైనిక ఒప్పందాలు, అణు ఒప్పందాలు, ఇవి కాదు. మనకు పరిశ్రమలు వచ్చినాక ఒప్పందాల తర్వాత ఫస్ట్ మనం ఎట్లా బతకాలి, మనం బతకడానికి ఆధారం ఏంది, ఉపాధి ఏంది. ఇప్పుడు ఈ 140 కోట్ల జనాభాల మనము వాస్తవంగా పర్ క్యాపిట తీసుకుంటే మనది పేద దేశం. 166వ ప్లేస్లో ఉన్నాం మనం. జీడిపిలో చెప్తారు ఎవరో 10 మంది కోటీశ్వర్లు ఉంటే వాళ్ళని ముందలేసి మనం టాప్ 5లో ఉన్నామని చెప్తారు. అది కాదు. పర్ క్యాపిట తీసుకుంటే 166వ ప్లేస్లో మన పేద దేశం అనే చెప్పుకోవాలి. మన ఏదో డెవలప్డ్ కంట్రీ కాదు, మనది పేద దేశం. కాబట్టి మనం పేద దేశం ఎట్లా ఎదగాలి, చైనా పర్ క్యాపిట తీసుకుంటే మన పర్ క్యాపిట తీసుకుంటే ఇద్దరికి వ్యత్యాసం అనేది తెలుస్తుంది. ఎంతసేపటికి పాకిస్తాన్తో పోటీ, బంగ్లాదేశంతో పోటీ, వాడు టమాటాలు కూడా కొనలేకపోతుండు, వాడు నూనె కొనలేకపోతుండు, వాని దగ్గర విపరీతంగా రేటు పోయిన వాడు అడక తింటుండు, ఇక మనం సంతోషపడాలి. ఇది కాదు డెవలప్మెంట్ అంటే. బంగ్లాదేశ్ వాడు రోడ్ల మీద వాడి కొట్టుకుంటురు, వాడిని చూసి కాదు. చైనా వాడు ఏం చేస్తున్నాడు, మనకంటే పెద్ద దేశంతో పోటీ పెట్టుకోవాలి. వాడు మనతో పాటు ఈక్వల్గా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ స్థాయిలో ఉన్నాడు, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ విధి విధానాలు ఏమున్నాయి, మన విధి విధానాలు ఏమున్నాయి, ఇది ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపటికి పక్కన పాకిస్తాన్తో బంగ్లాదేశంతో, పాకిస్తాన్ బంగ్లాదేశ్, కాశ్మీర్లో వచ్చిరా తీవ్రవాదులు వచ్చిరట వాళ్ళని వేసిపడేయాలి. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ ఇవి తప్పితే మన దగ్గర చెప్పుకోవడానికి ఏం లేవు. ఇవి కాదు కావాల్సింది. పరిశ్రమలు తీసుకురండి, నెలకొల్పురి, దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యిరి. ఒకవేళ పన్నులు రాకుంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతుకుతారు. మీకు ప్రభుత్వం ఈ ఉచిత పథకాలకు ఎవడు చేయి చాపడు. నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకపోతే ఎంత. వాడి కష్టం వాడు చేసుకొని నెలకు 30, 40, 50 వేలు సంపాదించుకుంటే నీ పథకాలు ఎంత, నువ్వెంత. అప్పుడు అవసరమే లేదు. అప్పుడు ఆ ఉచిత పథకాలు ఇవ్వకుండా దేశాన్ని డెవలప్ చేసే విధంగా పనిచేయాలి. ఇంకా 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 ముందుకు అట్లా పని చేసుకుంటూ పోతే దేశం జీడిపి పెరుగుతుంది, పర్ క్యాపిట పెరుగుతుంది. అప్పుడు మనం ఆర్థికంగా బలంగా తయారవుతాం. ఆర్థికంగా మనం బలంగా తయారైనప్పుడు మన సైనిక శక్తి బలంగా తయారవుతుంది. ఇతర దేశాలు కూడా మన దేశాన్ని చూస్తే భయపడతాయి. అట్లా ఉండాలి. ఎంతసేపటికి కళల ప్రపంచం, రంగుల ప్రపంచం కళలు కానీ ఇక పేపర్ మీద టీవీలలో చూపించి మనం ఇట్లా ఎదిగిపోయినాం అట్లా ఎదిగిపోయినామని చెప్పుకుంటే కాదు, ఒరిజినాలిటీ తెలుస్తున్నది. మన దగ్గర ఏమున్నది, ఏంది, మనం ఎక్కడ ఉన్నాము, మన పరిస్థితి ఏంది, డాలర్ ఎందుకు పెరుగుతున్నది, రూపీ ఎందుకు పడిపోతున్నది. మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన రూపాయి, చైనా ఉంది ఇక్కడికి వస్తే 13 రూపాయలు అవుతుంది. ఇద్దరు సమానంగా ఉన్నోళ్ళం. 13 కాదు 26 రూపాయలు, సారీ. అదే డాలరు చైనాకు పోతే, చైనా రూపాయి అక్కడికి పోతే వాళ్ళకు 13 రూపాయలు, మనకు డాలర్ 90 రూపాయలు. 13 రూపాయలు ఏడా, 90 రూపాయలు ఏడా. $1 ఈడికి వస్తే 90 రూపాయలు, చైనాకు పోతే 13 రూపాయలు. ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది అంటే చైనాల పరిశ్రమలు ఎక్కువ ప్రతి ప్రోడక్ట్ తయారవుతుంది అక్కడ. విదేశాలకు ఎక్స్పోర్టు, లాభాలు ఆర్జిస్తారు. దానివల్ల వాళ్ళ దేశ జీడిపి అట్లా ఉన్నారు, టాప్లో ఉన్నారు వాళ్ళు. దాంతో పోటీ పెట్టుకోవాలి. ట్యాక్సీలు వేస్తాము, ఇక ముక్కు పిండుతాము, ఇక వాడిని ఇక మెసలనియ్యము. ఇక వాడు వ్యాపారం ఏడ పెట్టుకుంటే 4 రూపాయలు సంపాదించుకున్నటువంటి మీద ట్యాక్సీలు వేసి పిండి మీకు ట్యాక్సీలు కట్టనే సరిపోతుంది. వాడు సేవ్ చేసుకొని ఏదన్నా పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుందామన్నా పెట్టుకోలేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఉన్న పరిశ్రమల సంగతి దేవుడెరుగు. వాళ్ళు అంతో ఇంతో సంపాదించుకొని కొన్ని పరిశ్రమలు పెట్టుకుందామంటే అవి కూడా లేకుండా చేస్తున్నారు. ఆ ట్యాక్సుల రూపంలో ఇట్లా పిండుతున్నారు సామాన్య మానవులని. ఏది బయటికి వెళితే ట్యాక్సులు, ప్రతి దాంట్లో ట్యాక్సు, డబల్ ట్యాక్సులు. వస్తువుల మీద ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్సు, మనిషి పుడితే ట్యాక్సు, చచ్చితే కూడా ట్యాక్స్. అట్లా తయారు చేస్తున్నారు.
ట్యాక్సులు ట్యాక్సులు ట్యాక్సులు. ఇది లేకుంటే అది అది ఉంటే ఇక మీరు నడపాలనా దేశాన్ని? ట్యాక్సీలు వేసి నడిపేటోళ్ళు ఇక మగోళ్ళ నడిపేటోళ్ళు ఎవరైనా నడుపుతారు. అది ఈ రకంగా తయారవుతారు. ఏం చెప్తాం?